గుడ్ Hello, మార్నింగ్. good morning. వెల్కమ్ టు అదర్ బ్లాగ్. ఈరోజు డే 4 ఇన్ వియట్నాం. మనం ఇప్పుడు హనాయ్లో ఉన్నాం. ఇప్పుడు మేము హనాయ్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం ఈ రోజు మొత్తం. ఈరోజు నైట్ మాకు 9 o'clock ఫ్లైట్ ఉంది డానాంగ్కి. అప్పటి వరకు హనాయ్ ఎక్స్ప్లోర్ చేస్తాం. ఫస్ట్ బాన్మీ తింటున్నాం. బాన్మీ #1 ఓల్డ్ క్వార్టర్స్ దగ్గర ఉంది. మా హోటల్ నుంచి గ్రాబ్ బుక్ చేసుకున్నాం. ఇది వచ్చేసి 60,000 వియట్నాం డాంగ్స్ పడింది. మన ఇండియన్ రూపీస్లో అప్రాక్సిమేట్ 200 రూపీస్ 3 కిలోమీటర్స్కి. సో లెట్స్ గో. ఇది మనం తినబోయే లొకేషన్ బాన్మీ. సో మీరుకెళ్ళి కూర్చుంటున్నాం స్టేర్స్ మీద నుంచి. స్ట్రీట్ వ్యూ బాగుంటుంది అన్నారు. వావ్, ఇది వెజ్ బాన్మీ, ఇది చికెన్ బాన్మీ. ఎట్లుంది మీతో? కొంచెం డిఫరెంట్ ఉంది. ఏది బెటర్ ఉంది, ఇదా అదా? ప్రీమియం ఉంది ఇంకా. సో చికెన్, కొరియాండర్, ఇంకా సాస్, లేటస్ అయితే లేదు. నిన్న దాంట్లో లేటస్ ఉండే. లెట్స్ ట్రై. బాగుంది. మన సబ్వేలో తింటాం చూడు, అట్లుంది సబ్వేలో ఉన్నట్టు. బిల్ వచ్చేసి 2,57,000 అయింది. ఒక్క బాన్మీ వచ్చేసి 1,20,000 వియట్నాం డాంగ్స్. ఇండియన్ రూపీస్లో అయితే 400 అయింది ఒక్క బాన్మీ. సో ఇందాక మనం తినే కెఫేలో చాలా హై రేట్ అనమాట బాన్మీ. అది 120 అంటే చాలా ఎక్కువ. మనకి బయట 40,000కి 50,000 60,000 వియట్నాం డాంగ్స్లో వస్తుంది. మన ఇండియన్ రూపీస్లో అయితే 120 to 150 రూపీస్ చేంజ్లో వస్తుంది. బట్ మనకు అది చాలా ఎక్కువ పడింది కాస్ట్ ఆడ. లెట్స్ గో. హెడ్కి కాఫీ తాగనీకే ఓ కెఫే ఉంది, ఒరిజినల్ కాఫీ అని. ఒరిజినల్ ఎగ్ కాఫీ అక్కడే స్టార్ట్ అయిందని. వెళ్దాం ఆడికి, ట్రై చేద్దాం. అంతా చూస్తే మన ఓల్డ్ సిటీ రోడ్స్, చార్మినార్ రోడ్స్, బిజీ ఏరియా అలా అనిపిస్తుంది అసలు. సో ఇది వచ్చేసి కెఫే గైగాన్ అనమాట. వియట్నాంలో ది ఒరిజినల్ ఎగ్ కాఫీ స్టార్ట్ అయిన లొకేషన్. సో ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉంది. ఇప్పుడు పదండి వెళ్దాం. సో ఇది వచ్చేసి ఈ కెఫే మెన్యూ. 35,000కే వియట్నాం డాంగ్స్. 40 ఎగ్ కాఫీ అయితే 40,000 వియట్నాం డాంగ్స్ అండి. మన ఇండియన్ రూపీస్లో అప్రాక్సిమేట్ 130 రూపీస్ ఉంటుంది. యా, ఒక హాట్ ఎగ్ కాఫీ, ఒక కోల్డ్ ఎగ్ కాఫీ, మిగతాది కాఫీ విత్ కండెన్స్డ్ మిల్క్, హాట్ ఒకటి కోల్డ్ ఒకటి ఆర్డర్ చేసినాం. సో ఇది వచ్చేసి కోల్డ్ ఎగ్ కాఫీ, ఇది హాట్ ఎగ్ కాఫీ. ట్రై చేద్దాం. చాలా లైట్ వెయిట్ ఉంది తెలుసా. క్రేజీ ఉంది. సూపర్. ఏదో అనుకున్నాం కానీ రియల్గా సూపర్ అంటే సూపర్ ఉంది. మస్తు ట్రై. ఒక్కటి ట్రై. ఇది హాట్, అది కోల్డ్. ట్రై చేస్తున్నా, చూద్దాం. ఇందులో కాఫీ ఫ్లేవర్ స్ట్రాంగ్ ఉంది, అందులో లైట్ ఉంది.
టేస్ట్ కాఫీ ఇది అంటే ఇది ఇది అది తాగితే అట్లుంది. బాగుంది, కూల్ బాగుంది. ఎగ్ వద్దు అనుకున్న వాళ్ళకి వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి, ట్రై చేయొచ్చు. సో పైన మొత్తం ఫ్లఫీ ఉంది ఎగ్ది, అదైతే బాగుండే. లాస్ట్ వచ్చేకల్లా ఫుల్ చేదు, ఎక్స్ట్రీమ్ స్ట్రాంగ్ అంటే స్ట్రాంగ్ ఉంది. సో మెయిన్ వీళ్ళు ఎగ్ కాఫీ ఎందుకు తయారు చేశారంటే, ఫ్రెంచ్ వాళ్ళు వీళ్ళని కాలనైజ్ చేసినప్పుడు బాగా కాఫీ అలవాటు చేసిపోయారు వీళ్ళందరికీ. ఈ సడన్గా లైక్ వాళ్ళు వెళ్ళిపోగానే వీళ్ళకి మిల్క్ లేదు. అయితే ఒక ఆయన ఏం చేశాడు, ఎగ్ తోటి కాఫీ తయారు చేయడం ట్రై చేశాడు. అట్లా ఈ ఎగ్ కాఫీ అనేది ఇక్కడ స్టార్ట్ అయింది వియట్నాంలో. బట్ డిఫరెంట్ ఉంది, చేదు ఉంది. ఇప్పుడు మనం వచ్చేసి నాంగ్ సాంగ్ టెంపుల్కి వెళ్తున్నాము. ఇప్పుడు ముంగల కనిపించేదా అదే గేట్. సో ఇది టికెట్ అన్నమాట లోపలికి వెళ్ళడానికి. ఇది టికెట్ కౌంటర్, ఇక్కడ టికెట్ కొనాలి. 50,000 వియట్నాం డాగ్స్, మన ఇండియన్ కరెన్సీలో 170 రూపీస్. సో లోపలికి వచ్చిన తర్వాత ఇది నాంగ్ సాంగ్ టెంపుల్. లెట్స్ గెట్ ఇన్, లోపలికి వెళ్దాం. సో మనం ఇండియన్లో చూసినట్టే కింద గడప ఇంత ఉంటుంది. సో వీ కెన్ గో డౌన్ అని. సో పక్కనే మనకి ఇక్కడ టాటాయిస్ ఒకటి కనిపిస్తుంది. టాటాయిని ప్రే చేస్తున్నారు ఇక్కడ. ఎందుకంటే రాజు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఈ టాటాయిస్ అనేది రాజుకి ఖడ్గం ఇచ్చిందంట, కత్తి స్వాడ్ ఇచ్చిందంట. అందుకే దీన్ని టెంపుల్ పక్కనే పెట్టి ప్రే చేస్తున్నారు. అది ఒరిజినల్ అంట. అయితే మన 2016 చనిపోతే టెక్నాలజీ, జర్మన్ టెక్నాలజీ వాడి ఎట్లునే అట్లా ప్రిజర్వ్ చేసి వరల్డ్లో ఓన్లీ 6 ఉన్నాయంట. ఆ 6 ఈ 2 చనిపోయింది. ఆ 2 ఇప్పుడు ఈ హనాయిలో డిస్ప్లే చేసేవారు ఆ రూమ్ లోపల. నాంగ్ సాంగ్ టెంపుల్ దగ్గర హనాయ్ సిటీ టూర్ బస్ ఉంది. ఒకవేళ మీకు టైం తక్కువ ఉంటే 1 అవర్లో సిటీ మొత్తం కవర్ చేస్తారు ఈ ప్లేసెస్ అన్నీ. సో ఈ టూర్ వచ్చేసి 1,50,000 వియట్నాం డాంగ్స్, మన ఇండియన్ కరెన్సీలో అప్రాక్సిమేట్ 500. 1 అవర్ ఉంటుంది ట్రిప్. ఒకవేళ మీకు టైం లేదు హనాయ్లో తిరగడానికి అంటే బెటర్ ఇది. కానీ మ్యాక్సిమం అన్నీ వాకబుల్ డిస్టెన్స్లో ఉన్నాయి ఇక్కడ. సో హనాయ్ ఓల్డ్ క్వార్టర్స్ కానీ హనాయ్లో మొత్తం కానీ ప్రతి స్ట్రీట్కి కెఫే ఉంటుంది. కెఫేస్ చాలా అంటే చాలా ఉన్నాయి. సో మన హైదరాబాద్లో లవ్ హైదరాబాద్ ఉన్నట్టు ట్యాంక్ బండ్ దగ్గర ఇక్కడ ఐ లవ్ హనాయ్ ఉంది. సో ఈ లేక్ దగ్గర ఉంది. సో 2 బ్యాంక్ ఏటీఎంస్ పక్కనే ఉన్నాయి, వియట్కమ్ బ్యాంక్. సో చెక్ చేస్తున్నాము మన ఇండియన్ కార్డ్ ఇక్కడ వర్క్ అవుతుందా. ఇండియన్ అంటే వీసా కార్డ్, మాస్టర్ కార్డ్. సో 5 lakhs వియట్నాం డాంగ్ తీసుకున్నాము. మన ఇండియన్ రూపీస్లో అయితే ఎంత 1954 రూపీస్ కట్ అయినాయి. 1 వియట్నాం డాంగ్ వచ్చేసి 255 పడుతుంది ఇలా తీస్తే. బెటర్ డాలర్స్ తెచ్చుకొని ఎయిర్పోర్ట్లో ఎక్స్చేంజ్ చేసుకోవడం. సో మనం ఇప్పుడు సెయింట్ జోసెఫ్ క్యాథడ్రల్కి వచ్చినాము. ఇది సెయింట్ జోసెఫ్ క్యాథడ్రల్.
సో ఈ చర్చ్ అనేది ఫ్రెంచ్ వాళ్ళు పాలించినప్పుడు కట్టినది. అయితే ఇది బుద్ధిస్ట్ టెంపుల్ మీద కట్టినారు, కూల్చేసి బుద్ధిస్ట్ టెంపుల్ కూల్చి కట్టినారంట ఫ్రెంచ్ రూల్ చేసినప్పుడు ఫ్రెంచ్ వాళ్ళు. సో ఇది వచ్చేసి ఓల్డెస్ట్ చర్చ్ హనాయ్లో. 1886లో కట్టినారు ఇది. ట్రైన్ స్ట్రీట్కి వెళ్ళబోతున్నాము. ఆ, ఇప్పుడు ట్రైన్ వచ్చే టైం అయింది. సో మనం ఏదైనా ఒక కెఫ్కి వెళ్ళి మీద కూర్చుంటే మంచి వ్యూస్ దొరుకుతాయి. ఇంకొంచెం చాలా ముంగల్కి వెళ్తున్నాం. ముంగల్కి వెళ్తే బెటర్ వ్యూ దొరుకుతుంది. ట్రైన్ టైమింగ్ అయిందనమాట. నేను ఒక కెఫేలో పైన ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాను, ఫస్ట్ ఫ్లోర్ వ్యూ నుంచి. సో అందరు వెయిట్ చేస్తున్నారు ట్రైన్ కోసం. ట్రైన్ స్ట్రీట్ అయితే క్రేజీ ఉండే. ఇప్పుడు మేము మేషన్ సెంట్రల్ ప్రిజన్, దీన్ని హాలో ప్రిజన్ అని కూడా అంటారు. దీన్ని ఫ్రెంచ్ కాలనిస్ట్ వాళ్ళు కట్టారంట, వియట్నామీస్ పొలిటికల్ లీడర్ ఇంకా ఉద్యమకారులని బంధించడానికి. ఇప్పుడు ఓన్లీ చిన్న భాగం మిగిలి ఉంది ప్రిజన్ది. దీన్ని మ్యూజియం లాగా కన్వర్ట్ చేసినారు. మ్యూజియం టైమింగ్ వచ్చేసి 8 AM to 5 PM. ఎంత డాంగ్స్ మీటు per person? 50,000 వియట్నాం డాగ్స్, అప్రాక్సిమేట్ 180 రూపీస్ మన ఇండియన్ కరెన్సీలో. సో ఇలా వాళ్ళని ప్రిజన్లో ఇలా లాక్ చేస్తుండే వాళ్ళని, లెగ్స్ని. సో ఇంకా ఎక్కువ నేరం చేసిన వాళ్ళని మొత్తానికే ఇందులో వేస్తుండేనంట. మొత్తం నో లైట్ ఎయిర్ లోపల పోకుండా చనిపోయేంత వరకు అందులోనే ఉంటారు. ఇక్కడ కట్టేసి వదిలేస్తుండే, అది కూడా ఫ్రీగా వదలకపోతుండే వాళ్ళని. సో వియట్నాం ఉద్యమకారుడు ఫ్రెంచ్ కాలనిస్ట్ వాళ్ళు ఈ ప్రిజన్లో వేశారు, హాలోన్ ప్రిజన్లో. అయితే ఇందులో 300 కన్నా ఎక్కువ మంది ఫీమేల్ వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి కూడా సపరేట్ ప్రిజన్ జైల్స్ ఉండేనంట. సో వియట్నాంకి స్వాతంత్రం రావడానికి ఫీమేల్స్ కూడా వాళ్ళ పాత్ర కూడా ఉంది. సో ఇలా ప్రిజన్లో చాలామందిని ఎవరైతే స్వతంత్రం ఇండిపెండెన్స్ అని చేస్తే వాళ్ళని ఇక్కడ ప్రిజన్లో వేసేవాళ్ళు. సో ఇందులో ఇప్పుడు ప్రిజనర్ ఉన్నాడు, ఒక దొంగ ఉన్నాడు. దొంగ ఇండియా వదిలేసి వియట్నాం వచ్చింది. ఈ దొంగ ఇండియా నుంచి వియట్నాంకి వచ్చిండు. ఓకే, ఓలాన్ ప్రిజన్ నుంచి గ్రాప్ తీసుకున్నాము. 32,000 వియట్నాం డాంగ్స్ అయింది, అప్రాక్సిమేట్ 120 రూపీస్ అయింది. ఎక్కడికి అంటే టెంపుల్ ఆఫ్ లిటరేచర్కి 2 కిలోమీటర్స్ ఉంటుంది అక్కడ నుంచి. సో ఇది వచ్చేసి టెంపుల్ ఆఫ్ లిటరేచర్. ఇక్కడ స్టూడెంట్స్ వాళ్ళందరూ ఎగ్జామ్కి వెళ్ళే ముందు ప్రే చేసి వెళ్తారంట. ఇది వియట్నాంలోనే ఫస్ట్ నేషనల్ యూనివర్సిటీ అన్నమాట, విశ్వవిద్యాలయం. సో మేము వచ్చే టైంకి క్లోజ్ అయిపోయింది ఇది. నెక్స్ట్ లొకేషన్ మనం వెళ్ళబోయేది హోచిమిన్ మాజోలియం.
దీనికి మనకి 32,000 వియట్నాం డాంగ్స్ అయ్యింది టెంపుల్ ఆఫ్ లిటరేచర్ నుంచి రావడానికి. ఇండియన్ రూపీస్లో అయితే 110 రూపీస్. హోచి మిన్చిన్ ఈ పేరు మనం 10th హిస్టరీ బుక్స్లో వినే ఉంటాము. హోచి మిన్చిన్ ఒక విప్లవ నాయకుడు, ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ నార్త్ వియట్నాం, ఇంకా ఫాదర్ ఆఫ్ మోడర్న్ వియట్నాం అని కూడా అంటారు. ఇతను చనిపోయిన తర్వాత అతని బాడీని ఈ మెజోలియంలో సంరక్షిస్తున్నారు. ఈ మెజోలియం మండే ఇంకా ఫ్రైడే క్లోజ్ ఉంటుంది. ఇంకా విజిటింగ్ అవర్స్ వచ్చేసి 7:30 AM to 10:30 AM. సో దీనికి ఆపోజిటే మనకి వియట్నాం నేషనల్ అసెంబ్లీ కనిపిస్తుంది. వియట్నాం నేషనల్ అసెంబ్లీ ఇది. సో వన్ డేలో మనం చాలా లొకేషన్స్ కవర్ చేసాం హనాయ్లో. ఇంకా వియట్నాం ఫేమస్ అయిన ఎగ్ కాఫీ ఇంకా బాన్మీ కూడా తిన్నాం. ఇప్పుడే ఎయిర్పోర్ట్కి వచ్చినాం. మనం ఇప్పుడు డొమెస్టిక్ టర్మినల్ దగ్గర ఉన్నాం, ఇంటర్నేషనల్ టర్మినల్ కాదు. సో ఇప్పుడు మనం బ్యాగేజ్ డ్రాప్ చేస్తున్నాము. ఇక్కడ 20 kgs బ్యాగేజ్ డ్రాప్, చెక్ ఇన్ బ్యాగ్. సో మా ఎయిర్లైన్స్ వచ్చేసి వియట్ జెట్, హనాయ్ టు డానాంగ్ వెళ్ళేది. మాకు ఇండియన్ రూపీస్లో అయితే 4,088 రూపీస్ పడింది కాస్ట్. ఇది మనం డొమెస్టిక్ టర్మినల్ దగ్గరికి వెళ్ళి మేము ఇప్పుడే బ్యాగేజ్ డ్రాప్ చేసినాము మా ఎయిర్లైన్స్ దగ్గర. 20 kgs చెక్ ఇన్ బ్యాగేజ్ ఉంది, అలవెన్స్. మళ్ళీ హ్యాండ్ బ్యాగేజ్ వచ్చేసి 7 kgs. సో ఈ భయ్యా వచ్చేసి మనకి 3 days కనిపించినాడు. యా, నిన్బిన్, హాలాంగ్ బే, మళ్ళీ ఈరోజు ఎయిర్పోర్ట్లో 3 days కనిపించినాడు. ఇప్పుడే సెక్యూరిటీ చెక్ అయిపోయింది. బోర్డింగ్ గేట్ 3కి వచ్చినాం. దానంగా వెళ్ళిపోతున్నాం. బాయ్, హనాయ్కి హనాయ్కి బాయ్. థ్యాంక్ యూ. నాకు మా అన్నకి ఇద్దరికి విండో సీట్ దొరికింది.